మాస్టర్ నేను మాట్లాడలేను అన్నా కూడా మా వంశీ ప్రాణం తీస్తున్నాడు. మాట్లాడదలుచుకుంటే ఇక మైకు మనకు ఇది కాదు. నిలిపిస్తుందా? నిలిపిస్తుందా? ఇటీవల మా తాతగారు గురు పూజలు జరుగుతున్నాయిట, కానీ జరుగుతున్న ప్రాంగణంలో ఆడవాళ్ళు కూర్చుండేటట్టు పడుకొని ఉన్నారు. ఎవరా ఈ ముసలాయన అడ్డంగా పడుకున్నాడు నేను అనుకుంటే ఇంకెవరో ఇంకో ఆమె చెప్పిందట. అదేందటంటారా, ఆయన తాతగారు అన్నదట. అనగానే చొక్కా లేకుండా పడుకున్నారట. పెద్దంగా ఏడుస్తూ పోయి ఆయన పొట్ట మీద పడుకొని, ఎక్కడికి పోయినారు తాతగారు, ఇన్నాళ్ళైంది కనిపించక, ఎక్కడికి పోయినారు తాతగారిని ఏడుస్తానట. అమ్మ నేను ఎక్కడికి పోలేదు, మంగళగిరి కాకాని మధ్యన తిరుగుతున్నాను, అక్కడ పావుకోళ్ళు పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి అని అక్కడ రావణ క్షేత్రంలోనే కొద్దిగా మట్టి గుంట తీసి నీళ్లు పోసి దంచటం మొదలెట్టారట. ఇదేంటి మట్టితోటి పావుకోళ్ళు చేయటం ఏంటి తాతగారు అంటే, కాదు బాబుగారు దంచడని అనంతకృష్ణ చేత, లక్ష్మణిటినిల వారి చేత తను చక్కగా నిటారుగా నిలబడి, కర్ర లేదు బుర్ర లేదు, రోకలే కర్ర ఆయనకు, చక్కగా దంచి పెట్టారట. దంచి ఇది పెట్టి పావుకోళ్ళు చేయాలమ్మా, 2 నెలల్లో వస్తుందంటే, తాతగారు మన ఇంటికి ఎప్పుడు వస్తారండి, చాలా రోజులైందని పెద్దంగా ఏడిస్తే, గురు శుక్ర శని ఆది కాకాల్లో ఉంటానమ్మా, మన బాబుగారిని పంపించు వస్తానని చెప్పారు. బయటకు వచ్చేసాం. అమ్మ పచ్చళ్ళు తీసుకెళ్దామమ్మా ఇక్కడి నుంచి కాస్త అన్నారు. తాతగారు నేను ఏ డబ్బాలు తేలేదు, పచ్చళ్ళు మనకు వస్తాయి కాకానికి, మనకేం కంగారు లేదు, మన పచ్చళ్ళు మనకే వస్తాయి అన్నమాట. ఇంటికి వచ్చాక అలా అయిపోయింది. తాతగారి అనుభవం చెప్పాలి అంటే, ఇటీవల మార్కాపురం నుంచి దుబాయ్లో ఉంటాడు అబ్బాయి పేరు శ్రీనివాసు. ఆ అబ్బాయి మార్కాపురం వాళ్ళ సొంత ఇల్లు అయితే నవగ్రహాల గుడి కట్టించాడు శివాలయంలో. కట్టిస్తే ఆ గుడి వాళ్ళు ఏం చేశారు, లేటు శ్రీనివాసమూర్తి జ్ఞాపకార్థం అని కట్టారు. ఊరంతా పాంప్లెట్లు కట్టారు. ఆ అబ్బాయికి తెలిసి ఎవరో ఫోన్ చేశారట. తెలిసి వెంటనే నాకు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, అమ్మ ఇట్లా సంగతి ఏం చేయాలని. నాయన తెల్లవారితే ఫంక్షన్ ఉంది, ఇప్పుడు నువ్వు ఫోన్ చేశావు, ఇక దీన్ని తాతగారు తప్ప బ్రహ్మదేవుడు కూడా దేవుడు కూడా ఎవడు ఏం చేయలేడు, ఆ ఒక్క మహానుభావుడే ఏం చేస్తాడో మనకు తెలియదు, ఆయన మాయ చేయాల్సిందే అంటారట. అంతే. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు మార్కాపురంలోనే ఉంటారు. ఫోన్ చేశారట. ఆయన అరిచేటప్పటికి మొత్తం ఊరంతా కట్టిన పాంప్లెట్లన్నీ తీయించేశారు. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఈ అబ్బాయిది జన్మదినము అని పెట్టి సకాలంగా చేశారు. అందరికీ శుభలేఖలు కూడా పంచారట. అంత గ్రాండ్గా చెయ్యాలి, ఆ అబ్బాయి అంత పంపించాడు దుబాయ్ నుంచని. అసలు ఆ అబ్బాయినే లేకుండా చేద్దాం అనుకున్నారు వీళ్ళంతా. ఆ మహత్తు ఎవరు చేయగలరు? ఇవాళ 2 గంటలకు తెలిస్తే తెల్లవారుజాము కల్లా అన్ని రోడ్డు మీద కట్టిన వాల్ పోస్టులు అన్నీ చేయించేశారు. ఇప్పుడు కనుక ఆయన చెప్పినట్టు మనకు శ్రీనివాసాచార్య గారు గొడ్డు కట్టేస్తున్న మనిషిని చంపేశారని అట్ట నిమిషంలో మార్పు చేసేశారు. అదే మనిషి మొన్న దుబాయ్ నుంచి వచ్చి 4% ఉందట నెత్తురు. 4% ఉండకూడదేమో నాకు తెలియదు. నాకు ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ముందు నాకు చేస్తారు, వద్దమ్మాయి రామకోటరెడ్డి చెయ్యండి అంట. మీకు చేస్తే చాలు, ముందు నాకు మీదే ఆశ్రమం, తర్వాత రామకోటరెడ్డి అంటారు. ఏమ్మా ఏం చేయాలి అంటే, మా బుజ్జికి ఫోన్ చేస్తే గోధుమ గడ్డి తినమనమ్మా తగ్గుతుంది అన్నాడు. గోధుమ గడ్డి లేదు, గేదెమ గడ్డి లేదు, తాతగారి గడ్డే తిన్నది అమ్మాయి, ఇంకేం తినలే. 4% కూడా 12%కి వచ్చి శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నది చక్కగా ఆ అమ్మాయి, ఏది లేకుండా, బ్లడ్ కూడా ఇది కాకుండా చక్కగా ఉన్నది. వాళ్ళ నాన్నకు మొన్న పెరాలసిస్ వచ్చి మూతి వంకర పోయి కన్ను వంకర పోయి తినాలి. ఆయన ఆయిల్ దాంట్లో చేస్తారు జగన్మోహన్ రావు గారని. ఆయనకు ఇదైపోయి, అమ్మ నా సంగతి ఏంది తాతగారికి చెప్పమ్మ, ఇవాళ వస్తా అన్నారు, మరి వస్తారో రారో. ఆయన చెప్తే ఏం లేదండి మీకేం కాదు, బాగానే ఉంటుంది, కాకపోతే ఒక్కసారి రాఘవశర్మ ఆసుపత్రికి పోయి ఆమె చేత చూపించుకోండి, నాకు చెప్తే నేనేం డాక్టర్ని కాదు, తాతగారు దయ ఉంటుంది అంత మట్టుకే, కానీ మీరు చూపించుకోవాలి, మీరు చూపించుకొని వాళ్ళు అంటే తాతగారు వీపుదండి అన్న. నాకు ఇంకేం వద్దమ్మా తగ్గిపోతుంది, మీరు ఇంటికి వస్తారు బతుకుంటానన్నారు కదా, నాకు ఇంకేం వద్దన్నారు. ఇటీవల నాకు జ్వరం వచ్చింది కొంచెం, నేను కొద్దిగా టచ్చాను. అది నన్ను ఎవరు బతికిచ్చారంటే మా అనంతకృష్ణ మందు, మా తాతగారి కర్ర, అవి 2 బతికిచ్చినాయి. అంతకు మించి నన్ను అదే ఇంకోళ్ళు అయితే ఎన్ని లక్షలు పోసేవాళ్ళు ఆసుపత్రికి. మా అనంతకృష్ణ గారి మందుతోటి, మా తాతగారి కర్రతోటే నేను బయటపడ్డా. బతుకుతానని సుజాతమ్మ గారు కూడా అమ్మ ఇట్ట సంగతి అని ఫోన్ చేస్తే, తాతగారు కనిపిస్తున్నారు కానీ ఏ సమాధానం చెప్పడం లేదమ్మా,
అనంతకృష్ణ అంటే మా అమ్మాయి ఏడ్చింది, అమ్మ సంగతి ఏందన్నయ్య అంటే, పైలో కానీ పోయిందే, మళ్ళీ తీసుకురావాలి, ఎప్పుడు ఎట్టుకో తెస్తాగా, నీకెందుకు ఏడవబాకు అన్నారు. అట్లా వాళ్ళిద్దరూ నన్ను బతికించారు. ఏ మందు కాదు, వాళ్ళ ప్రేమ కోసం. మా వంశీ రోజు ఫోన్ చేసి, అత్త నీ దగ్గరకు ప్రేయర్కి వచ్చి నువ్వు మీటింగ్ విన్న వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు అత్త, నీకు చల్లగా ఉండాలని, నీకు చల్లగా ఉండాలని దండం పెట్టుకుంటున్నారు అత్త అన్నాడు. ఇంతమంది దీవెనలతోటి నేను బతికి బట్టబట్ట, ఇంతమంది దీవెనలు వస్తే. లేకపోతే నేను ఇవాళ కూర్చొని ఇక్కడ మాట్లాడతానని నేను అసలు అనుకోలేదు. ఈ సాధన అంటారు, మేము ఏ సాధన చేయం. 24 గంటలు తాతగారు అంటమే సాధన మాకు, ఇంకంతకంటే ఏ సాధన లేదు. కంట్లో గోరు తీస్తుంటే గోరు కంట్లో పడితే అనంతకృష్ణ గారికి ఫోన్ చేస్తే ఏదో మందు చెప్పారు. గుంటూరు మన డిస్పెన్సరీలో ఎక్కడా లేదు, ఏ షాపులో లేదు ఆ మందు. ఏ షాపులో మందు లేదు కాబట్టి ఇక వీపూది మందే మందు. మందు ఉంటే మందు వేసుకొని వీపూది పెట్టుకుంటాం, ఏ షాపులో లేదు కాబట్టి వీపూది మందే. ఈ కన్ను ఇట 10 రోజులు అటొచ్చి వీపూది, ఇటొచ్చి వీపూది, వీపూది మందు. ఒకరోజు పొద్దున్న లేచేటట్టుకి ఇంత గోరు వచ్చింది. మా మనవడు అడిగాడు, బామ్మ ఎన్నాళ్ళు దాచిపెట్టుకున్నావే ఈ గోరు కంట్లో, ఇంత గోరు వచ్చింది కంట్లో నుంచి. తాతగారు ఈ పని చేయగలరు, ఈ పని చేస్తారు అనే మాట ప్రసక్తి అసలు ఆ మాటే రాకూడదు. మనల్ని పుట్టించింది ఆయన, బతికించింది ఆయన, తీసుకెళ్ళేది ఆయన, అన్నీ ఆయనే. ఒక తరంతో కాదు ఇది. కాబట్టి మేం చెప్పటం కాదు, మీరందరూ కూడా మీ ఇంట్లో పిల్లలకు కూడా యథావిధిగా ఇట్లా మనకేం భయం లేదురా, ఆయన ఉన్నారు, పుస్తకాలు చదువుకో. ఇప్పుడు పరీక్షలు వస్తాయి, చదువుకోవటానికి ఎన్ని పుస్తకాలను చదువుతారు వాళ్ళు? గవర్నమెంట్ ఎన్నెన్ని ఇస్తున్నది, యూనివర్సిటీ వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళు ఏమి చదవరు. మా పిల్లలు శుభ్రంగా ఆ పుస్తకాలని తాతగారి దగ్గర పెట్టడం, దండం పెట్టడం, అంతే. ఆయనే చదువుకుంటాడు, చేసే పని ఏముంది ఆయనకు? దాని తర్వాత నిద్రపోరు. తాతగారు గాయత్రి చేసుకుంటుంటారు తప్ప నిద్రపోరు. అందుకని ఆయన చదువుకుంటుంటాడు, రాస్తుంటాడు. మా పద్ధతి అది. అంటే అందరూ చెయ్యొచ్చు, సాధన చెయ్యాలి, కానీ మాకు మటుకు ఒకటే సాధన. కూర్చున్నా, లేచినా, బయటికి పోతున్నా, ఇంట్లోకి వస్తున్నా, తాతగారు నీ దయ, తాతగారి దండం పెట్టుకొని తాతగారి దండం. ఇది మాకు నోట్లో ఊగుతుంటుంది ఆ మాట. అదే మా సాధన, అదే. అసలు వీడిని ఎట్ట బతికించారు తాతగారు? వీడిని బతికించడం మహా గొప్ప. అందుకనే వాడు తాతగారి పనికి ఇట్లా పనిముట్టయినాడు. లేకపోతే వీడు ఎక్కడుండేవాడో ఈ పాటికి అనకూడదు. కానీ వీడిని బతికించి, వీడు పురుడు బయటానికి వెళ్ళా కారంపొడి. 3వ రోజు వాళ్ళ నాన్న, మా బుజ్జి, మా పిల్లలందరూ స్కూల్ పెట్టారు అక్కడ గురువుగారు పెట్టమంటే. వాళ్ళందరూ స్కూల్కి పోయినారు. అప్పుడు ఫోన్లు లేవు, ఆటోలు లేవు, రిక్షాలు లేవు, ఏమీ లేవు. 3 మైళ్ళ దూరం. వీడు 3వ రోజు మామూలుగా నీళ్లు పోసి పడుకోబెట్టి నేను నీతనికి వచ్చేసా. నోట్లోంచి నురుగులు వచ్చి ఇంకేముంది సృహ లేకుండా అయిపోయినాడు పిల్లాడు. నేనేం చేసేది, ఎవరికి ఫోన్ చేసేది నాకు అసలు తెలియదు. ఎవరికి ఫోన్లు లేవు అప్పుడు. తాతగారు నీ దయ, గురువుగారు నీ దయ అన్న. గురువుగారు నీ దయ అనగానే ఆ నోట్లు ముట్టుకొని వాడిని, గురువుగారు నీ దయ, ఇంతకంటే నేనేం చేయలేను, ఇప్పుడేం వైద్యం లేదు, ఒక మొగదిక్కు లేదు, ఎవ్వరు లేరు, గురువుగారు నువ్వు తప్ప అన్యా శరణం నాస్తి అన్న. ఒక అరగంట అయినా కళ్ళు తెరిచాడు. ఇక అప్పటి నుంచి వాడి పేరు గురవయ్యనే పిలిచేవాళ్ళం అందరం. ఒక 5-6 ఏళ్ళు గురవయ్యనే పిలిచాం. 4వ రోజు పుట్టిన 10వ రోజు ఏమో తాతగారు, ఆనందాచారి గారు, మరి వీరయ్య గారు అందరు వచ్చారు. అందరు వచ్చి వంశీకృష్ణ అని వాడికి పేరు పెట్టుకున్నారు. ఆ గురువుగారు అనే దానికి 7-8 ఏళ్ళు గురవయ్యనే పిలిచారు. తర్వాత ఆయన వంశీగా ప్రసిద్ధికి వచ్చాడు ఇప్పుడు తాతగారి దయ వల్ల. వాడు వచ్చినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం కాపాడింది తాతగారు. మా కుటుంబంలో, మా ఇంట్లో ఆయన దగ్గర నుంచి, మా అత్తగారి దగ్గర నుంచి 100 ఏళ్ళు ఆమెకి ఇప్పటికి, ఆమె దగ్గర నుంచి కాపాడింది మా తాతగారే. ఆమెకు బీపీ ఎక్కువ, అసలు బీపీ అని కూడా మాకు తెలియదు. ఆ 40 ఏళ్ల క్రితం బీపీ ఎక్కువై వణికిపోతూ దడదల్లాడుతూ ఏడుస్తూ కూర్చుంటే ఉన్న వాన, కట్టుగుడ్డలు లేవు, సంచి లేదు చేతిలో, ఇంట్లో అడుగుపెట్టారు. ఇదేంటి తాతగారు ఇప్పుడు ఇట్లా ఇంత వాళ్ళలో వచ్చారంటే, అమ్మగారి బాగాలేదుగా అమ్మ, శాస్త్రి గారు కాకాన్లో బస్టాండ్కి వస్తే ఏటగ్రహారం పోమన్నారు. నాగమణి గారింటికి పోయేదా, రాముడు మా ఇంటికి పోయేదా అంటే, కాదు పొన్నమ్మ గారింటికి పోమన్నారమ్మా, అందుకు వచ్చాను ఇక్కడికి, అమ్మగారి బాగాలే. లుంగీ కట్టుకున్నారు తాతగారి. అంతకంటే మేమేం చెప్పేమి. ఆ ధోతి మేము ఫ్యాన్ వేసి ఆరేస్తే లుంగీ కట్టుకొని కూర్చున్నారు. ఎక్కడున్నా మా అత్తగారు తిరిగి తప్పకుండా వచ్చేవారు, బామ్మగారిదమ్మా అని.
అసలు ఆయన ప్రేమ ఇంత అంత అని కొలవటానికి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ 4 నెలల్లో నేను నిదర్శనం బతికుండటం. ఈ 4 నెలల్లో నేను ఈ మాత్రం ఇప్పటికి నడవలేను. నేను ఎంత పని చేశానంటే నాకు నేను చెప్పుకోకూడదు. గురు పూజలు వస్తే బస్తాల కొద్దీ చేసేదాన్ని, పచ్చళ్ళు కూరలన్నీ. ఇప్పుడు ఏమి కనీసం మంచినీళ్ళ గ్లాస్ కూడా ముంచుకోలేను. కానీ బతికిచ్చాడు. ఎందుకు బతికిచ్చాడో ఆయనకే తెలియాలి, నాకు తెలియదు. ఎందుకు ఉంచాడో ఆ మహానుభావుడు ఆయనకు తెలియాలి. కనిపిస్తారు. ఒకరోజు ఇంట్లో అమ్మ నేను ఒక వారం రోజులు మన ఇంట్లో పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలమ్మా అన్నారు. సరేలే, తాతగారు వచ్చారు. సింహద్వారంలోంచి రాలే, దొడ్డివాకిట్లోంచి వచ్చారు. తాతగారు కుర్చీ వేలా, మంచం వేలా, ఏం వేయలేదు. ఇంతలో బిలబిలబిలబిలాడుతూ బోల్డ్ మంది వచ్చారు. నాకు పిచ్చి కోపం వచ్చింది. తాతగారు బాగాలేదు, పడుకుంటానని వస్తే ఇంతమంది వచ్చారు ఏంది, వీళ్ళంతా విడతస్తుంది. బాగా భోజనాలు కూర్చున్నారు అందరూ. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పి గదిలో పెట్టేటికి తాతగారు పరుపు కింద వేసుకొని పడుకున్నారు. పడుకొని అమ్మ రేపు సంఘం మీకు 2 మారేడుకాయలు తెచ్చిస్తాడు, తీసుకోమ్మా అన్నారు. ఏందోలే, తాతగారు బాగాలేదు అంటమేంది, ఈ సంఘం మారేడుకాయలు తేవటం ఏంది, ఇవన్నీ ఏదో కానీలే అనుకున్నా. మర్నాడు పొద్దున్న సంగమేశ్వరరావు, అమ్మ నేను కూర్చొని ఎన్ఆర్ఐలో మారేడు చెట్టు కింద భోంచేస్తాను, మారేడుకాయలు ఉన్నాయి, నీకు పనికొస్తాయా, తెచ్చేదా అమ్మ అన్నాడు. తాతగారు రాత్రి చెప్పారు, నాయన తీసుకురా. ఆయన చెప్పిన తర్వాత తిరుగులేదు, ఇక తీసుకురా నాయన అని చెప్పాను. తర్వాత మా యశోదమ్మకు ఫోన్ చేస్తే ఇట్లా వారం రోజులు టైం పెట్టారు తాతగారు, మనకు టపా కట్టే రోజులు వచ్చినాయన్న. యశోదమ్మ బాధపడ్డది, మీరట్ట కాదు అనకూడదని. మా రాఘవమ్మకు చెప్పా, ఆదివారం దాకా ఉంటా అన్నారు. ఆదివారం అనగానే మా బిజ్జన్నాడు, అమ్మ సోమ మంగళ బుధ గురు శుక్ర పోయి శనివారం ఆదివారం మళ్ళీ సోమవారం వస్తుందిగా అమ్మ, అట్టగే నేను పొడిగిస్తుంటారే తాతగారు అన్నారు. రాఘవమ్మ అంతే. ఒకరోజు అసలు బాగాలేదు, అయిపోయినాం అనుకున్నాం. రామకోటరెడ్డికి ఫోన్ చేశా. రామకోటరెడ్డి ఇట్లా సుజాతమ్మ గారికి చెప్పినా ఏం మాట్లాడటం లేదు, ఆమె బాగాలేదు, ఎవరికి ఇట్లా ఉంది మరి. రామకోటరెడ్డి సుజాతమ్మ గారికి ఫోన్ చేస్తే, మీరు రామకోటరెడ్డి ఎక్కడికి ఊర్లేండి ఉంటారు అన్నారు. మేము రామకోటరెడ్డి ఉంటే సరే ఏ మనిషికి బాగాలేదు, మరి ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు తెలియాలి కదా అంటే, రామకోటరెడ్డి ఫోన్ చేస్తే మా అత్తగారు ఉండేటట్టు లేదు, మా అత్తగారి పరిస్థితి చూస్తే వెళ్ళిపోయేటట్టు, రాఘవమ్మ గారు వెళ్ళిపోయేటట్టున్నారు, ఆమెదే బాగాలేదు పిన్ని అన్నాడు. మరి ఆమెను కూడా ఆయన కూతురేగా, కూతురు అనే భావన కాకపోయినా ఆయన దండం పెట్టామే కాబట్టి ఆయనే చూసుకున్నాడు, మాకు సంబంధం లేదు. ప్రతిదీ ఎవరు చేసినా ముందు నిన్న కర్నూలు నుంచి ఒక అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయి ఎక్కడో ఇతర దేశాల్లో చదువుతాట. ఆడు ఎంత మాయకంగా ఉన్నాడంటే 10th క్లాస్ చదివే పిల్లాడు కూడా కాదు, 3వ 7 డాక్టర్ చదువుతున్నట్ట వాడు. 10th క్లాస్ చదివే పిల్లాడాలు అంత మాయకంగా. ఇవన్నీ తాతగారు అనుభవాలు చెబితే, అమ్మ అసలు నువ్వు నిజం చెబుతున్నావా అబద్ధం చెబుతున్నావా, అసలు ఇట్లాంటి మనిషి నిజంగా ఉంటాడా, ఇవన్నీ అబద్ధం కాదు, ఇట్లాంటి మనిషి ఉంటాడా, ఇన్ని మాయలు చేస్తాడా, ప్రాణం పోయిన వాళ్ళని బతికిస్తాడా, ఇవన్నీ ఉన్నాయి అమ్మ. తాతగారికి ఏమి ఇష్టం, తాతగారు ఎట్లా ఉంటారు, తాతగారు మరిగా మనందరితో మాట్లాడతారా, అసలు ఇక అబ్బాయి క్వశ్చన్లు చెప్పలేము అంత ఇదిగా అయ్యి చివరకు, నిజం నాయన నువ్వు డాక్టర్ కదా, 105 జ్వరం వచ్చిన వాడికైనా తాతగారు పులిహోర పెడతారు, నీ వైద్య విధానం ఎట్లా ఉంటుందో ఆలోచించుకో, అంతటి మహానుభావుడు ఆయన, ఆయనతోటి పోల్చే మనిషే పుట్టబోడు, ఇంకా లేదు ఈ జన్మకు, అంతే. మనంత అవుతాం అంత అవుతాం అనే మాట ఉత్తది, ఎవ్వడు కాలేడు, ఆయనకు ఆయనే సాటి. కాకపోతే ప్రేయర్లో ఒక్క రవ్వ రామకోటరెడ్డిలో ఏమైనా కొంచెం ఈ స్టేజ్ మీద కూర్చోగలిగే అదృష్టం ఏమైనా ఇస్తారు, అంతే. ఆయనకు ఆయనే సాటి కాబట్టి ఆయనకు తిరుగులేదు. ఆయన వ్యక్తి అట్లాంటి వ్యక్తి పుట్టడు. మనకి ఇదంతా ఎన్ని జన్మలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం, అంతకంటే మించింది లేదు నాయన. ఇది కూడా కలిగి దర్శనం చేసుకొని ఈ మాటలు విని ఈ పెండాలోకి వచ్చి కూర్చున్న వాళ్ళ అదృష్టమే అదృష్టం. ఇది ఇంతటితోటి మర్చిపోకుండా వాళ్ళ పిల్లలకు కూడా చెప్తుంటే, వాళ్ళ పిల్ల తరాలు కూడా అమ్మ మా నాన్న చెప్పేవాడు తాతగారు ఉన్నారట, ఆ మహానుభావుడికే దండం పెట్టుకున్నాం, ఇప్పుడు రాముడికి దండం పెట్టుకుంటున్నాం ఇప్పటికీ. అట్టగే మనం కూడా మన పిల్లలకు చెప్పుకుంటుంటే తాతగారికి అట్ట దినదినాభివృద్ధిగా తరతరాలు దండం పెట్టుకుంటాం. వాడు చెప్పినందుకు మాట్లాడగారు, ఇంకా మాట్లాడలేను ఆయన. నమస్కారం నాయన.